నమస్కారం. భారత బ్యాంకింగ్ రంగానికి శుభవార్త. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అంటే ఎన్ఆర్ఐల నుంచి వచ్చే డిపాజిట్లు పెరగడంతో 2026-2027 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్ వృద్ధి 15% చేరుకునే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి భారత్కు వచ్చే నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లు, రూపాయి విలువలో మార్పులు, ప్రత్యేక డిపాజిట్ పథకాల కారణంగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు భారత బ్యాంకుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ డిపాజిట్లు పెరగడం వల్ల బ్యాంకులకు రుణాల కోసం అవసరమైన నిధులు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల పంపిణీకి కూడా బ్యాంకులకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ డిపాజిట్లతో పాటు ఎన్ఆర్ఐ డిపాజిట్లు కూడా పెరగడం వల్ల బ్యాంకుల నిధుల సమీకరణ మరింత బలపడుతుంది. దీని ప్రభావం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ వడ్డీ రేట్లు, విదేశీ మారకపు విలువలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా ఎన్ఆర్ఐ డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి పెరుగుతున్న డిపాజిట్లు భారత బ్యాంకింగ్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధోరణి కొనసాగితే బ్యాంకుల వృద్ధితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మరింత మద్దతు లభించే అవకాశం ఉంది.